అటు నార్త్ ఈస్ట్ మణిపూర్లో హింస జరుగుతుందని వింటున్నారు కదా. మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, అవన్నీ కూడా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు. అక్కడ సువార్త వచ్చిన తొలి దినాల్లో యేసుక్రీస్తును ఆ ట్రైబ్, అక్కడ ఉన్నటువంటి కొండ జాతి, ఆ జాతిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి ప్రభువును అంగీకరించి రక్షణ పొంది బాప్తిస్మం పొంది ప్రభువు కొరకు తన జీవితాన్ని సమర్పించినందున ఆ ట్రైబ్ వాళ్ళందరూ ఏకమైపోయి, ఆహా నువ్వు ఇది వదిలిపెట్టేయాల్సిందేనని చెప్పేసి వాళ్ళ నాయకుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభువును వదిలిపెడతావా లేదా అని గట్టిగా హుకుం జారీ చేశారు. అప్పుడు అతడు తీసుకుని రాబడినప్పుడు ఆ జాతి నాయకుని ముందుకు, ట్రైబల్ లీడర్ దగ్గరకు, మరి అది చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో, ప్రాణం పోయే పరిస్థితిలోకి వచ్చేసింది. యేసు ప్రభువుని వదిలేస్తావా లేకపోతే ఇదిగో నీ బిడ్డల ప్రాణం తీయమంటారా అన్నప్పుడు ఒక్కొక్కలుగా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నప్పుడు అతడి పాట పాడి ఒక్కొక్క వచనం, అద్భుతమైనటువంటి వచనం అతడు పాడినట్లుగా చరిత్ర చెప్తుంది. నేను యేసుని వెంబడించడానికి నిర్ణయం చేశాను, నేను వెనుదిరగను, నేను వెనుకాడను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దో ఆల్ మే లీవ్ మీ, అందరూ నన్ను విడిచిపెట్టినా నేను ప్రభువుని విడవనని. ఒక్కొక్క మాట ఆ వచనాలు మీరు తర్వాత ఎక్కడన్నా పాత పాటల పుస్తకంలో దొరుకుతాయి, పిల్లలు పెద్దలు చూసుకోండి. వెనుదిరుగా వెనుకాడన్, పిల్లల ప్రాణం తీశారంట, ఒక వచనం పాడారంట. భార్య ప్రాణం తీసేశారంట, రెండో వచనం పాడాడు. చివరి వచనానికి వచ్చేసరికి దో ఆల్ మే లీవ్ మీ, దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో. దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో. దో ఆల్ మే లీవ్ మీ. అందరూ నన్ను విడిచిపెట్టినా, నా భార్య వెళ్ళిపోయినా, నా బిడ్డలు వెళ్ళిపోయినా, నేను యేసుని వెంబడిస్తూనే ఉంటానంటూ చివరి వచనం పాడాడు. అప్పుడు ఆ ట్రైబల్ నాయకుడు, అమ్మో యేసు ప్రేమ ఇంత ఘనమైనదా, యేసయ్యలో ఇంత శక్తి ఉన్నదా అంటూ ఆయన కాళ్ళ మీద పడి యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించాడు. మీలో ఎంతమందికి తెలుసో, నార్త్ ఈస్ట్ లో ఆ స్టేట్స్ అన్ని కూడా ప్రభువుని అంగీకరించినటువంటి రాష్ట్రాలే. ఎక్కడ? అటు మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, అవన్నీ కూడా. కారణం ఏంటంటే దేవుని బిడ్డలు ప్రయాసపడ్డారు, ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. ఎందుకో తెలుసా? ఈ లోకం అశాశ్వతమని ఎరిగి, ఈ లోకం కొద్ది కాలమే, మోక్షభాగ్యమే నిజం, అది నిత్య జీవం. ఆ రాజ్యంలో నీవు ఉండాలని కోరుకుంటే ఇదే రక్షణ, దీనం ఇది అనుకూలమైన సమయం. ప్రభువు మీకు నిత్య జీవపు బాటను చూయించుట ద్వారా మోక్ష భాగ్యమును అనుగ్రహించునుగాక.